Hello dear students, welcome back to Hedyont online teaching for reasoning. Today we are going to discuss about time sequence test. It is very important for all competitive exam, just like SSC, RRB, okay na, in school level standard exams, okay na, just like Sainik exams and RMS exams, Navodaya exams, very important. Okay guys, so this is a very important concept, one of the important concept in reasoning. So let's go to question number 1. సో దీనిలో మనకి ఫండమెంటల్ ఐడియా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా క్వశ్చన్ టు ఆన్సర్ మనం చేయొచ్చు, ఓకేనా. సో దిస్ ఈజ్ అ గివెన్ క్వశ్చన్. సో వాట్ ఐమ్ గివెన్, ద ప్రీస్ట్ టోల్డ్ టు ద డివోటీ ద టెంపుల్ బెల్ ఈజ్ రంగ్ at a regular interval of 45 minutes. The last bell was rung 5 minutes ago. The next bell is due to be rung at 7:45 am. At what time did the priest give this information to devotee? So priest nothing but పూజారి, అంటే గుడిలో మనకు పూజ చేస్తారు కదండి, పూజారి. టోల్డ్ టు డివోటీ, భక్తుడికి ఏమని చెప్తున్నాడు, డివోటీ నథింగ్ బట్ భక్తుడు. సో ఏమని చెప్తున్నాడంటే, ద టెంపుల్ బెల్ ఈజ్ రంగ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ 45 minutes. ఎవ్రీ 45 minutesకి రింగ్ అవుతూ ఉంటుందని చెప్పాడు. ద లాస్ట్ బెల్ వాజ్ రంగ్ 5 minutes ఎగో, అంటే వీడు చెప్పేటప్పటికి 5 minutes ముందు ఒకసారి రింగ్ అయిందని చెప్పాడు. 5 minutes ముందు ఆల్రెడీ అయింది, నేను ఎప్పుడైతే చెప్తున్నాను 5 minutes ముందు ఒకసారి అయ్యిందని చెప్పాడు. నెక్స్ట్ బెల్ ఈజ్ డ్యూ టు బీ రంగ్ ఎట్ 7:45. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అంటే నెక్స్ట్ బెల్ టైం 7:45. సో ఈ 7:45 AM ఒకసారి రింగ్ అయింది, ఓకేనా. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, అట్ వాట్ టైమ్ డిడ్ ద ప్రీస్ట్ గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు డివోటీ, అంటే ఎగ్జాక్ట్ టైం ఆస్కింగ్. అంటే డివోటీ, అంటే డివోటీకి ఈ ప్రీస్ట్ అనేది ఎంత ఎగ్జాక్ట్ టైము ఎప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని చెప్తున్నాడు, ఈ ఇన్ఫర్మేషన్, ఓకేనా. సో క్లియర్లీ ఇన్ దిస్ టైప్ ఆఫ్ పర్టికులర్ క్వశ్చన్స్, సో నెక్స్ట్ బెల్ డ్యూ ఆ టైం అనేది మనం తీసుకోవాలి. నెక్స్ట్ బెల్ ఈజ్ డ్యూ టు ది రంగ్ ఎట్ 7:45 AM. బట్ రెగ్యులర్ టైం ఏమో ఇచ్చారు, ఎవ్రీ 45 minutesకి ఒకసారి రింగ్ అవుద్దని చెప్పాడు. సో దట్ షుడ్ బి సబ్ట్రాక్ట్. 7:45 minus 45 minutes, మినిట్స్లోనే మైనస్ చేయాలి, అంటే 7 AM. సో 7 AM ముందు బెల్ అయి ఉంటుంది, ఓకేనా. 7:45 ప్రీవియస్ బెల్ 7 AM, బికాస్ ఎవ్రీ రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ ఎవ్రీ 45 minutes మైనస్ చేస్తే ముందు బెల్ ఎప్పుడైందండి రింగు, 7 AM. బట్ ఇది ఎప్పుడు చెప్పాడు, ఆల్రెడీ 5 minutes ఆల్రెడీ అయిపోయాక చెప్పాడు కాబట్టి, సో వెన్ డిడ్ ప్రీస్ట్ గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ అంటే దట్ 5 minutes షుడ్ బి యాడెడ్, ఓకేనా. 5 minutes ఎగో అయిపోయింది కదా, అంటే వీడు చెప్పేటప్పుడు 5 minutes ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దిస్ 5 minutes ఈజ్ యాడెడ్ టు 7 AM. సో వాట్ ఈజ్ ఆన్సర్, 7 not 5. సో ఇట్ కెన్ బి రీడ్ 5 minutes past 7. మన షార్ట్ ఫామ్లో 7:5 అంటాం, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే 5 minutes past 7, PAST, past 7, ఆల్రెడీ ఓవర్, ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 2. Sona told Kamal, I hear a siren sound after every 13 minutes. Every 13 minutes. So this is a regular time, okay na, for a siren. So I heard the last siren sound 7 minutes ago. So the last sound vini 7 minutes ayindi, okay na. So the next siren will be here 12 AM. So next, but what time did Sona gave this information to Kamal? సో సోనా కమల్తో చెప్తుంది కదా, ఎప్పుడైనా అడుగుతున్నారు. సో నెక్స్ట్ సైరన్ సౌండ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ 12 AM. 12 AM ఇట్ ఈస్ అపియర్స్ మిడ్ నైట్, ఓకేనా. మిడ్ నైట్ టైం ఇచ్చారండి. నెక్స్ట్ సైరన్ అనేది 12 AMకి వస్తుంది, ఓకేనా. బట్ ఎవ్రీ 13 minutesకి ఒకసారి సైరన్ అవుతుంది కాబట్టి 13 విల్ బి రెడ్యూస్, ఓకే. 13 minutes మైనస్ చేశారనుకోండి, అంటే ఈ 12 AMకి ముందు వచ్చే సైరన్ సౌండ్ అనమాట 11:47 PM అవుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏఎంలో ముందు ఉండేది PM ఉంటుంది, మిడ్ నైట్, ఓకేనా. 11:47. బట్ ఆల్రెడీ ఇటు చెప్పి 7 minutes ఓవర్ అయిపోయింది కాబట్టి ఎప్పుడు చెప్పుకుంటాడంటే 7 యాడ్ చేయాలి, 7 minutes యాడ్ చేసి సరిపోతుంది. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్, 11:54 PM. సో ఆప్షన్ డి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. చూసారా, బట్ మీకు కన్ఫ్యూజ్ చేయాలని AM ఇచ్చాడు, PM ఇచ్చాడు. సో PM ఈజ్ రైట్ ఆన్సర్, 11:54 PM అవుతుందండి. అంటే కంగారులో ఇది పెట్టేస్తారు, దిస్ ఈజ్ అ రిక్వైర్డ్, దిస్ ఈజ్ నాట్ ఏ రిక్వైర్డ్ ఆన్సర్, దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. అంటే 12 AMకి ముందు ఉండే టైం అంతా కూడా PM అవుతుంది, ఓకేనా. దట్ ఈస్ అ లాజిక్, ఓకే. సో 7 minutes ఎగో అయ్యింది కాబట్టి 7 యాడ్ చేసేవి, అంటే వీడు చెప్పేటప్పటికి ఆల్రెడీ 7 minutes ముందు వచ్చేసండి సైరన్ సౌండ్. ఇది ఎప్పుడు చెప్పాడంటే 11:54. సో సోనా గేవ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు కమల్ 11:54. సో 11:54కి ఇచ్చాడు అనుకోండి, 7 minutes ఎగో అంటే 11:47 అవుద్ది. 13 మినిట్స్ ఒకసారి అవుతుంది కాబట్టి +13 చేస్తే 12 అవుతుంది అనమాట. అది రివర్స్ ప్రాసెస్ అనమాట, త్రూ ఆప్షన్ నుంచి చెక్ చేసేది.
Let's go to question number 3. Ajay left home for the bus stop 15 minutes earlier than the usual. సో అజయ్ లెఫ్ట్ హోమ్ ఫర్ ద బస్ స్టాప్, అంటే బస్ స్టాప్కి వెళ్ళడానికి కోసం ఇంటి నుంచి ఆడు 15 minutes ఎర్లీగానే బయలుదేరిపోయాడు, అంటే అనుకునే టైం కంటే 15 minutes ఎర్లీగానే బయలుదేరాడు దాన్ యూజువల్ టైం. ఇట్ టేక్స్ 10 minutes టు రీచ్ ద స్టాప్. సో వాడు వెళ్ళడానికి 10 minutes టైం పడుతుంది ఎక్కడి నుంచి, హౌస్ నుంచి స్టాప్కి వెళ్ళడానికి. సో ఈ రీచ్ ద స్టాప్ ఎట్ 8:40 AM. 8:40 AMకి బస్ స్టాప్కి వచ్చేసాడు, ఓకేనా. అట్ వాట్ టైమ్ ఈ యూజువల్లీ లీవ్ ద హోమ్ ఫర్ ద బస్ స్టాప్, అంటే యూజువల్ టైం అడుగుతున్నారు. లీవ్ హోమ్ అంటే హోమ్ దగ్గర ఎంతకి స్టార్ట్ అయితే వాడు, అంటే యూజువల్ టైం అడుగుతున్నారు. హోమ్ దగ్గర యూజువల్గా ఎంత టైంకి స్టార్ట్ అవుతాడు ఫర్ ద బస్ స్టాప్కి వెళ్ళడానికి. సో నెక్స్ట్ టైం ఇది తీసుకోవాలండి. హీ రీచెస్ 8:40. సో 8:40కి ఎక్కడ రీచ్ అయ్యాడు, బస్ స్టాప్కి రీచ్ అయ్యాడు. బట్ ఇంటి నుంచి బస్ స్టాప్కి రావడానికి ఎంత టైం పడుతుంది, 10 minutes. అంటే దట్ షుడ్ బి రెడ్యూస్డ్, ఓకేనా. 10 minutes రెడ్యూస్ చేశారనుకోండి, సో అప్పుడు 8:30 AM అవుతుంది, ఓకేనా. 8:30 AM అంటే ఇంటి దగ్గర నుంచి 8:30కి స్టార్ట్ అవ్వాలి. ఈ స్టార్ట్ అట్ హోమ్ 8:30, ఓకేనా, బికాస్ ఈ టేక్స్ 10 minutes టు రీచ్ ద స్టాప్ ఫ్రమ్ హోమ్, ఓకేనా. సో 10 minutes మైనస్ చేశారు అనుకోండి, మైనస్ చేసి 8:30 హోమ్. బట్ వాడు ఏంటన్నారు, 15 minutes ఎర్లీగా బయలుదేరిపోయాడు కదా. అంటే ఎర్లీగా బయలుదేరాడు అంటే ఏంటి, ఎర్లీ అనేటప్పుడు యాడ్ చేయాలి మనం. 8:45 AM అంటే ఇది నార్మల్గా 8:45 AMకి స్టార్ట్ అయిపోయాడు. 8:45 AM ఆప్షన్ డి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అంటే బస్ స్టాప్కి వెళ్ళడానికి 8:45 బయలుదేరిపోయాడు, దట్ ఈస్ యూజువల్ టైం, ఓకేనా. దట్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. ఎర్లీ వస్తే యాడ్ చేయాలండి. సో హ్యావ్ ఏ క్వశ్చన్ నెంబర్ 4. రీచింగ్ ద ప్లేస్ ఆఫ్ మీటింగ్ ఆన్ ట్యూస్డే 15 minutes బిఫోర్ 8:30 hours. సో ప్లేస్ మీటింగ్ ఏంటంటే ట్యూస్డే 15 minutes బిఫోర్ 8:30 hours, ఓకే. అంటే 15 minutes బిఫోర్ మీన్స్ 8:30 minus 15, సో 8:15, ఓకేనా. 8:15 యాక్చువల్లీ మీటింగ్ టైం 8:15, మీటింగ్ టైం 8:15. Anuj found himself half an hour earlier than the man who was 40 minutes late. So what was the schedule time for the meeting? Question what I am asking, schedule time. Anuj found himself half an hour earlier. Half an hour earlier అంటే 30 minutes యాడ్ చేయాలండి, అంటే 8:45. And earlier than the man who was 40 minutes late, అంటే what is the meeting time, 40 minutes మైనస్ చేసి సరిపోతుంది. 8:45 minus 40 minutes, answer is 8:05 hours, ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? Sunita leaves her house at 20 minutes to 7. 20 minutes to 7. 20 minutes to 7 means 7 minus 20 minutes. It can be written 6:40. Okay, Sunita leaves her house 6:40. డైరెక్ట్గా ఇవ్వలేదు, 20 minutes to 7 అని ఇచ్చారు ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ అంటే ఇది ఏంటవుద్ది, AM టైం, ఓకేనా. AM టైం క్లియరా. దిస్ ఈజ్ AM టైం minus 20, దిస్ ఈజ్ ఆల్సో AM టైం 6:40, ఓకే. రీచెస్ వినీతాస్ హౌస్ ఇన్ 25 minutes. సో వినీత హౌస్కి వెళ్ళడానికి ఇంకొక 25 minutes టైం పట్టింది వాడు హౌస్ నుంచి, అంటే 25 minutes యాడ్ చేయాలండి. దిస్ ఈజ్ 7:05 AM, ఓకేనా. 7:05 అంటాం మనం, ఓకేనా. 40 minutesని యాడ్ చేయాలండి. 25 minutes గివెన్ 40 + 25 1 hour 5 minutes. 5 minutes 1 hour యాడెడ్ టు 7:05 minutes, ఓకేనా. సో వినీత హౌస్ దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఎక్కడుంది వినీత హౌస్, ఓకే. దిస్ ఈజ్ వినీత హౌస్. అక్కడ నుంచి దే ఫినిష్ ద బ్రేక్ఫాస్ట్ ఇన్ అనదర్ 15 minutes. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంకో 15 minutes పట్టింది ఎక్కడ, వినీత హౌస్ దగ్గర. అంటే 7:05 AM ప్లస్ 15 minutes. వాట్ ఈస్ టోటల్ 7:20 AM. బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి 7:20 AM అయింది. అండ్ లీవ్, అక్కడ లీవ్ అయ్యారు, ఎక్కడ వినీత హౌస్ దగ్గర లీవ్ అయ్యారు, ఓకేనా. సో ఇది వినీత హౌస్కి రావడానికి మళ్ళీ 15 minutes బ్రేక్ఫాస్ట్ చేశాడు కాబట్టి 7:20 AM. సో and leave for their office which clearly we have to observe, and leave for their office which takes another 35 minutes. అంటే ఆఫీస్ వెళ్ళడానికి ఇంకొక 35 minutes టైం పట్టింది. బట్ క్వశ్చన్ అది అడగట్లేదు, ఎట్ వాట్ టైమ్ డిడ్ లీవ్ వినీతస్ హౌస్ టు రీచ్ దేర్ ఆఫీస్, అంటే ఇదే రిక్వైర్డ్ ఆన్సర్ 7:20. ఆప్షన్ బి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ బి 7:20 ఈజ్ రైట్ ఆన్సర్. వై, క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో వినీత హౌస్కి 7:05కి వచ్చాడు, బ్రేక్ఫాస్ట్ 15 minutesలో తిన్నాడు, యాడ్ చేశాక 7:20కి వినీత హౌస్ నుంచి స్టార్ట్ అయ్యి సో 35 minutesలో ఆఫీస్కి వస్తాడు. అంటే 35 minutes యాడ్ చేశారు అనుకోండి, 7:55 AMకి
ఆఫీస్కి వచ్చారు, బట్ ఆఫీస్కి ఎంతకు వచ్చాడు అని అడగట్లా క్వశ్చన్. అట్ వాట్ టైమ్ డిడ్ హీ లీవ్స్ వినీత హౌస్ టు రీచ్ దేర్ ఆఫీస్. సో వినీత హౌస్ నుంచి ఎంతకి అక్కడ లెఫ్ట్ అయ్యారని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ 7:20 AM. దట్ కెన్ బి రీడ్ 20 minutes past 7. ఓకేనా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Look at question number 6. Divya would like to complete all her work before 10 PM in order to watch an important TV program. ఓకేనా, సో దివ్య డిసైడ్ అయ్యింది ఏంటంటే, క్లియర్లీ హ్యావ్ టు అబ్జర్వ్, వర్క్ మొత్తం తనకునే పర్సనల్ వర్క్ మొత్తం 10 PM ముందు చేసేద్దామని డిసైడ్ అయింది. దేనికంటే, సో వాచ్ దేర్ ఇంపార్టెంట్ టీవీ ప్రోగ్రామ్. ఏదో జబర్దస్త్ ఏదో వచ్చి ఉంటుంది, లేకపోతే రీసెంట్గా మనకి చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా, మీకు కూడా తెలుసు నాకంటే ఎక్కువ. ఓకే, సి హ్యాస్ 40 minutes అసైన్మెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ దేర్ 5 ప్రిపేర్డ్ సబ్జెక్ట్స్. సో సి హ్యాస్ 40 minutes అసైన్మెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ దేర్ 5 ప్రిపేర్డ్ సబ్జెక్ట్స్. సో ప్రతి అసైన్మెంట్కి 40 minutes టైం తీసుకున్నది. అంటే టోటల్ అసైన్మెంట్ కంప్లీట్ అవ్వాలంటే 40 minutes into 5, వాట్ ఈస్ టోటల్ 200 minutes టైం పడుతుంది. 200 minutes. ఓకే, so 200 minutes it can be written as 200 minutes nothing but 3 hours 20 minutes. 320 minutes, 3 hours 20 minutes. Okay na, so 3 hours nothing but 360 is 180, 20 left, 20 minutes. 200 minutes nothing but 3 hours 20 minutes. Okay, she has 40 minutes assignment each of the 5 prepared subject. So 5 preparing subject ki mottam 200 minutes pattindi. But question what I am asking, what is the latest time at which she can start until complete her homework in the time for the program. So program ki తను కంప్లీట్ చేసుకొని వెళ్ళాలంటే, అంటే 10 before అని డిసైడ్ అయింది కదా, 10 PM బిఫోర్. సో అంటే లేటెస్ట్ టైం అడుగుతున్నారండి. అంటే ఎంత టైంకి తను 10 ముందు ఉంచే టైం, అంటే 10 before ఎంత టైంకి స్టార్ట్ చేస్తే ఆ అసైన్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయి 10 అయిపోతే ఎగ్జాక్ట్గా టీవీ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతుందని చెప్తున్నారు ఈ క్వశ్చన్లో. అంటే ఆల్రెడీ 200 minutes టైం పట్టింది కదండి ఆల్ 5 అసైన్మెంట్స్కి. ఈ 320 డైరెక్ట్లీ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 10 PM. సో 10 PM minus 320. ఓకేనా, సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్ 60. అంటే 1 hour క్యారీ మీరు బారో చేశారనుకోండి, ఇక్కడ 60 - 20 40, ఇక్కడ 9 ఉంటుంది కదండి, 640. అంటే 640 PM కల్లా వర్క్స్ అన్నీ అయిపోతాయి. 640 PM. ఓకే, అంటే 640 PMకి స్టార్ట్ అయితే 10 కల్లా వర్క్స్ అన్నీ అయిపోతాయి. అంటే ఇక్కడ వర్క్ అయ్యింది అడగట్లేదండి, అంటే ఎగ్జాక్ట్గా ఎంత టైంకి స్టార్ట్ చేస్తే. ఆల్రెడీ గివెన్ సి దట్ లేటెస్ట్ టైం ఇన్ విచ్ సీ కెన్ స్టార్ట్ అండ్ స్టిల్ కంప్లీట్ హెర్ హోంవర్క్ ఇన్ ద టైం ఫర్ ద ప్రోగ్రామ్. అంటే ఇన్ టైంలో, అంటే వాడు ఇచ్చిన 10 కల్లా కంప్లీట్ అవ్వాలంటే ఎంతకి స్టార్ట్ చేయాలి వర్క్ అన్నాడు. సో 640 PM. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? సో 10 o'clockకి మొత్తం ఫినిష్ అయిపోవాలి అంటే ఎంత టైంకి తను స్టార్ట్ చేయాలి. 5 అసైన్మెంట్స్, ఈచ్ అసైన్మెంట్ 40 minutes, అంటే టోటల్ 3 hours 20 minutes. ఓకేనా, 200 minutes. సో దట్ షుడ్ బి రెడ్యూస్. సో 10 - 3 డైరెక్ట్ చేయకూడదు, ఇక్కడ 20 minutes ఉన్నాయి కాబట్టి 60 minutes మీరు బారో చేయాలి. టోటల్ విల్ బికమ్ 60 - 20 40. ఇక్కడ 9 ఉంటే 9 - 3 640కి స్టార్ట్ అయితే చాలు. ఓకే, లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 7. ద ట్రైన్ ఫర్ లక్నో లీవ్స్ ఎవ్రీ 2.5 hours ఫ్రమ్ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. సో ఎవ్రీ 2.5 hours అంటే 2:30. ఎవ్రీ 2.5 hoursకి న్యూఢిల్లీ నుంచి ఒక ట్రైను ఎప్పుడు కూడా బయలుదేరుతుంది. ఎక్కడికి? లక్నో వెళ్ళడానికి. సో సార్ ఫ్రమ్ న్యూఢిల్లీ టు లక్నో, అది ద ట్రైన్ ఫర్ లక్నో అంటే లక్నో వెళ్ళడానికి. లీవ్స్ ఎవ్రీ 2.5 hours ఫ్రమ్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. అండ్ అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ అట్ స్టేషన్ దట్ ద ట్రైన్ ఫర్ లక్నో హ్యాడ్ లెఫ్ట్ 40 minutes ago. అంటే అనౌన్స్మెంట్ ఇచ్చేసరికి ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయి 40 minutes టైం అయిందంట. ఓకే, ద నెక్స్ట్ టైం విల్ లీవ్ ఎట్ 18 hours. 18 hours క్యాన్ బి రిటర్న్ 6. అది PM అవ్వచ్చు, AM అవ్వచ్చు, అది ఇవ్వలేదు. అంటే నెక్స్ట్ ట్రైన్ టైం ఇచ్చాడండి 18 hours. అట్ వాట్ టైం వాజ్ ద అనౌన్స్మెంట్ మేడ్? ఎంత టైంకి అనౌన్స్మెంట్ చేసి ఉంటారని అడుగుతున్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో లాస్ట్ టైం 18 hours గివెన్, అంటే నెక్స్ట్ టైం అండి, నెక్స్ట్ ట్రైన్ టైము 18 hours. బట్ ఎవ్రీ మనకి ఏమిటి ఇచ్చాడు, ఎవ్రీ 2:30 hoursకి ఒక ట్రైన్ ఉంటుంది కదా, దట్ షుడ్ బి మైనస్. సో రిమైనింగ్ 1 hour బారో చేసాం. ఇక్కడ 17 - 2 15:30. అంటే ముందు ట్రైన్ 15:30కి బయలుదేరాలి. ఓకేనా, నెక్స్ట్ ట్రైన్ 18 hours కంటే ముందు ట్రైన్ 15:30కి బయలుదేరి ఉంటుంది. బట్ వీడు చెప్పి ఆల్రెడీ 40 minutes అయిపోయింది కదా, 40 యాడ్ చేసి సరిపోతుందండి. దెన్ ఆన్సర్ ఈజ్ 16 10 hours.
So 15 30 plus 40, 30 plus 40, 1 hour 10 minutes, 1 hour carry 15 plus 1 16, 16 10 hours. What is required answer? Option C is the required answer. But question announcement made at what time? Okay na? 16:10. Have a look at question number 8. Samant remembers that his brother's birthday is after 15th but before 18th of February. సో సమాంత్ వాళ్ళ బ్రదర్ యొక్క బర్త్డేని ఈ డేట్లో గుర్తుపెట్టుకున్నారు. ఆఫ్టర్ 15 బట్ బిఫోర్ 18th February. ఓకే, ఎవరండి? సో సమాంత్ గుర్తుపెట్టుకున్నాడు ఏంటని? ఆఫ్టర్ 15 బిఫోర్ 18 February అంటే ఆ 2 డేట్స్ వస్తాయి, 16 and 17. వాడికి ఎగ్జాక్ట్గా గుర్తులేదు, మర్చిపోయాడు, ఈ ఫర్గాట్ దట్ ఎగ్జాక్ట్ బర్త్డే ఆఫ్ ఈజ్ బ్రదర్. సో ఆఫ్టర్ 15 బిఫోర్ 18 అంటే మేబీ 16 or 17. After 15 అంటే 16 and 17. Before 18 means these two only calculated. 16 and 17th date of February. ఎవరండి? సమాంత్ గుర్తుపెట్టుకున్నాడండి. సమాంత్ రిమెంబర్స్ దట్ his brother's birthday 16 or 17 అని గుర్తుపెట్టుకున్నారు. వైల్ his sister, ఇది సమాంత్ అండి, ఓకేనా? సమాంత్, ఓకేనా? సమాంత్ రిమెంబర్స్ దట్. వాళ్ళ సిస్టర్ ఎలా గుర్తుపెట్టుకున్నారో కూడా ఇచ్చారు, ఏదో చూద్దాం ఒకసారి చూడండి. While his sister remember that her brother's birthday is after 16 but before 19th February. After 16 before 19 means 17 and 18. You don't know 17 or 18. ఆఫ్టర్ 16 బిఫోర్ 19 అంటే ఈ 2 డేట్స్ వస్తాయి. అంటే వాళ్ళ సిస్టర్ కూడా తెలియదు, మర్చిపోయింది. షీ ఆల్సో ఫార్గట్ హర్ బ్రదర్స్ బర్త్డే మేబీ 17 or 18th February. సమంత్ వాళ్ళ బ్రదర్ చూడండి 16 or 17. సో దీనిలో కామన్గా ఉండాలి, ఆ కామన్ ఉండేది క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్ ఆన్ విచ్ డేట్ ఆఫ్ ఫిబ్రవరి ఈజ్ సమంత్ బ్రదర్స్ బర్త్డే. వాళ్ళ బ్రదర్స్ బర్త్డే ఎప్పుడని అడుగుతున్నారు. సో బోత్ హ్యావ్ ఎ కామన్ టైమ్ 17th, ఓకేనా? సో 17 ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. డి ఈజ్ అ రైట్ ఆన్సర్. అంటే కామన్గా ఉండేదే ఎగ్జాక్ట్ బర్త్డే డేట్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థాట్. క్లియరా? సో దిస్ ఈజ్ ద టైమ్ సీక్వెన్స్ టెస్ట్, ఓకేనా? సో రిమైనింగ్ టాపిక్, రిమైనింగ్ మోడల్స్ అంటూ ఏముండవు, ఇలాంటి మోడల్సే ఉంటాయి. బట్ ఫస్ట్ ఇనీషియల్గా ఉన్నాయి కదండి, అవి ఎగ్జామ్కి ఎక్కువ వచ్చే ప్యాటర్న్స్ ఉంటాయి, ఓకేనా? ఇవి ఎక్కువ బ్యాంకింగ్, ఎస్ఎస్సికి ఇలాంటివి అడుగుతుంటారు. బట్ బిఫోర్ దీనికి ముందు చెప్పాం కదా మోడల్స్, అవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ అ టైమ్ సీక్వెన్స్ టెస్ట్, ఓకేనా? So in next class I will start the new topic from reasoning. Thank you. Have a nice day.